తగ్గింపు అంటే అర్థము ఏంటి? నీకు ఏది గొప్ప అనుకుంటున్నావో, నువ్వు ఎందులో గొప్ప అనుకుంటున్నావో అందులో నిన్ను నీవు చిన్నగా మార్చుకుని ఎదుటి వానితో మాట్లాడడమే తగ్గింపు. ఈ రోజుల్లో మనం ఏం చేస్తామంటే మనము ఎక్కువ చేసుకుని ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మనము మాట్లాడుతూ ఉంటాము. ఇప్పుడు యేసుక్రీస్తు సాక్షాత్తు దైవ కుమారుడై ఉండి తన్ను తాను తగ్గించుకొని రిక్తుడుగా మార్చుకొని దాసుని స్వరూపం ధరించి మన కోసం దిగొచ్చాడు, మనతో ప్రవర్తించాడు. యేసయ్యలాగే దైవ మహిమతో ఈ లోకానికి దిగొచ్చాడు అనుకోండి, ఎవడైనా ఆయన ముందు నిలబడగలుగుతామా? అందుకే ఆయన అంట ఈ లోకములో ఉన్న ప్రతి మనిషిని కూడా ఆదరించాలని ఒక సామాన్యమైన వ్యక్తిగా వచ్చాడు. చూడండి, బైబిల్లో ఆయన పుట్టుకను గురించి మనం ఆలోచిస్తే ఒక పేద కన్య గర్భాన యేసు ప్రభు పుట్టాడు. యేసయ్య అందరికంటే కూడా తక్కువ వాడిగా, పేదవాడిగా పుట్టాడు. కాబట్టి ఇప్పుడు రాజులు రావచ్చంట, సామాన్యులు రావచ్చంట, ఎవరైనా ఆయన దగ్గరికి రావచ్చు. అలాగంట ఆయన్ని ఆయన తక్కువ చేసుకున్నాడు. మనమైతే ఎంత ఉంటే ఎంత చెప్పుకుంటాం, ఎంత ఉంటే ఎంతగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే తగ్గింపు అంటే ఏంటంటే నీ ముందు ఉన్న ప్రతి వ్యక్తి ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్టులో ఉంటారు. ఆత్మీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సమాజంలో కావచ్చు. మనకంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, మనతో సమానంగా కూడా ఉండొచ్చు. అయితే నీతో ఉన్న వ్యక్తులను ఆ వారికి తగిన విధంగా నిన్ను నీవంట తగ్గించుకుని వాళ్ళతో మాట కలపాలి. అందుకే ఏడ్చేవారితో ఏడవండి, నవ్వేవారితో నవ్వండి, ఒకరితో ఒకరు మనసు కలుపుకోండి అంటాడు. ఎదురు వ్యక్తులతో ప్రవర్తించేటప్పుడు మనల్ని గొప్ప చేసుకుంటే ఎవరు మన దగ్గరికి రాలేడు. యేసయ్య కూడా ఆయన దేవుడిలా కూర్చుంటే ఆయన దగ్గరికి ఎవడు కూడా వచ్చేవాడు కాదు. కాబట్టి ఆయన సామాన్యుడిగా వచ్చాడు, అందరినీ కూడా ఆదరించాడు. ఈరోజు తగ్గింపు నీ జీవితంలో ఉందా లేదా అని ఆలోచించడానికి ఈ సందర్భం ఒకటి చాలు. యేసు ప్రభు అంట హీనులైన వారిని తక్కువ చేయకుండా వాళ్ళకి తగ్గట్టుగా తన్ను తాను తగ్గించుకుని మాట్లాడారు. అందుకే సర్వలోకములో ఉన్న పాపులను రక్షించగలిగిన ఏకైక రక్షకుడుగా యేసు ప్రభు ఈ లోకం చేత ఎంచబడ్డాడు. ఎదుటి వ్యక్తి యొక్క స్థితికి తగ్గట్టుగా తన్ను తాను మరచుకోవడమే దేవుని బిడ్డలారా తగ్గింపు అంటే.